హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఏం చేస్తున్నారు? టిఫిన్లు టీలు అయినాయా? నేను మీకు ఈరోజు శామగడ్డ పులుసు చూస్తానండి. శామగడ్డ కట్ చేసి పెట్టుకున్నా, చూపెడతాను చూడండి. స్టవ్ వెలిగిద్దాం, గిన్నె పెడదాం. అందరూ కర్రీలు మీ కామెంట్లో చెప్పండి. ఒక స్పూన్నరండి. కామెంట్లో చెప్పండి మీ కర్రీస్ ఏంటి. అందరు చూస్తుండ్రు కానీ వీడియోలు లైక్ చేస్తలేరండి. లైక్ చేయండి ప్లీజ్ అండి. లైక్ చేస్తలేరు, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు. చూస్తుండ్రు కానీ లైక్లు ఎక్కువ వస్తలేవు. లైక్ చేయండి. అన్నీ మంచి మంచి వీడియోలు, మంచి మంచి పాటలు వీడియోలు అన్నీ పెడుతున్నానండి. లైక్ చేయండి. రాధక్క యూట్యూబ్ ఛానల్కు మిరప విత్తనాలండి, ఎండుమిర్చి విత్తనాలు అవి. మిరప విత్తనాలు, మిరప గింజలు అంటారు. కొంచెం వేయాలండి, వేస్తే మంచిగా వస్తుంది. మాది తడెట్టుకులు అయింది అండి. తడెట్టుకులు టిఫిన్ రెడీ అయింది కానీ నేను ఇంకా తినలేదు. టిఫిన్ అయితే రెడీ అయిందండి. మిరప విత్తనాలు వేయాలి. ఆవాలు చూపెడతాము. కొన్ని ఆవాలు, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి రెండు, ఎండుమిర్చి. తాలింపులకు బాగుంటుందండి. పులుసులా ఎండుమిర్చి చేసుకోవాలి, బాగుంటుంది. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ ఒకటి, కొంచెం ఎల్లిగడ్డ అండి తాలింపులకు. ఎల్లిగడ్డ, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేద్దామండి. మళ్ళీ తర్వాత కొంచెం వేద్దాం, ఇది బాగుంటుంది. పసుపు అర స్పూన్, చాపగడ్డ. ఇప్పుడు ఎండాకాలం కదండి, ఎంత కర్రీలు తినబుద్ధి అవుతుంది. ఈ పులుసులు చారులు ఇవి అయితేనే కొంచెం తినబుద్ధి అవుతుంది. చామగడ్డ వేస్తున్నా. ఇంకా మంచిగా వేగాలండి. మంచిగా పోలిస్తే ఇంకా మంచిగా ఉప్పు కారం అన్నీ పడుతుంది. సాల్ట్ వేద్దాము. ఒక స్పూన్ మీద అర స్పూన్, స్పూన్ కొంచెము చూడాలండి. వెళ్ళిన తర్వాత మనము చూసి పోసుకుందాం.
ఒక 2-3 నిమిషాలు ఉంచుదామండి. చాలాసేపు ఉంచితే మళ్ళీ అడగట్టుతుంది. 2-3 నిమిషాలు ఉంచిన తర్వాత మనము మూత తీసి కొంచెం కారం వేసి పులుసు పోసుకుందాం. ఓకే, చూస్తూనే ఉండండి, స్కిప్ చేయకండి వీడియో, పూర్తి వీడియో చూడండి. చూద్దామండి, 5 మినిట్స్ అయింది. కొంచెం మంచిగా రోజునాయండి, చూడండి. మనం కారం వేసుకుందాము. కొత్త కారం అండి, మొన్న పట్టించిన 15 రోజులు అవుతుంది. 1 స్పూన్ చాలండి. ఎందుకంటే ఇలా పచ్చిమిర్చి వేసినాము, ఎండుమిర్చి వేసినాము, తాలింపులకు కారం వస్తుంది. మళ్ళీ ఇది కొత్త కారం కదా, సరిపోతుంది. ఇంకో 2-3 నిమిషాలు ఉంచుదామండి, కొంచెం కారం పట్టుకుంటుంది. 2-3 నిమిషాల తర్వాత పులుసు పోసుకుందాం. పులుసు పోసుకుందామండి. చూడండి, కారము మంచిగా పట్టింది. మనం పులుసు పోసుకుందాము. రసం తీసుకుంటా, చింతపండు రసం. కొత్తిమీర వేస్తాము. మూత వేస్తాము. చామగడ్డ పులుసు కూడా చూపెడతారా అని అనుకుంటారు కావచ్చండి. ఈరోజు ఒక ఆంటీ కూరగాయలకు పోతే చామగడ్డ పులుసు కూడా వేసుకుంటారా అని అంటుంది. ఆమెకు తెలియదట. కొన్ని చేస్తే కొందరు చేసుకుంటారండి, ఇది కూడా చేస్తారా అని అనుకోకండి. ఈ వీడియో కూడా తెలియని వాళ్ళ కోసం చేస్తున్నాను. చామగడ్డ పులుసు చాలా సూపర్ ఉంటుంది. చూడండి, మీరు చేసుకొని చూడండి. చామగడ్డ పులుసు చేసుకుంటారు, ఫ్రై చేసుకుంటారు, 2 రకాల చేసుకుంటారండి. ఏదైనా బాగుంటుంది. తెలియని వాళ్ళ కోసం చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు చేసుకోండి, తెలియని వాళ్ళు చూసి చేసుకోండి. 10 నిమిషాలు మగ్గనిద్దామండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ పులుసు చూసుకుందాము. చాలా సూపర్ ఉంటుందండి. చూద్దామండి, 10 నిమిషాలు అయింది. సిమ్లో పెట్టాలి. ఇట్లా సిమ్లో పెట్టి ముక్క ఉడికిందా లేదా చూద్దాము. కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాము, చిటికెడంతా. కొంచెం బెల్లం వేసుకుందాము. బెల్లం వేసుకుంటే టేస్ట్ వస్తుంది. పులుసులా బెల్లం వేయాలి. 2 స్పూన్లు, చిన్న స్పూన్ వేయండి. కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేద్దాం. పులుసు రెడీ అండి. పులుసు చూడండి, సూపర్. టేస్ట్ చూద్దామా. వేడి ఉందండి. సరిపోయింది. కొంచెం సాల్ట్ పడుతుంది, కొంచెం సాల్ట్ వద్దాము. పులుసు కాబట్టి కొంచెం సాల్ట్ పడుతుంది. కొంచెమే సూపర్ ఉందండి. స్టవ్ బంద్ చేద్దామండి. బాయ్.
సూపర్.